హాయ్ స్క్వాడ్ అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నామంటే కొత్త ఫిష్ ఒకటి అన్బాక్స్ చేస్తానని చెప్పాను కదా. కొత్త ఫిష్ పర్చేస్ చేసి దాన్ని అన్బాక్స్ చేస్తానని చెప్పాను కదా. ఆ ఫిష్ అయితే వస్తుందన్నమాట. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కొరియర్ ఆఫీస్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఫిష్ ఏంటి అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఆ ఫిష్ వచ్చి ఒక ఇండియన్ రివర్స్ లో దొరికే ఫిష్ అనమాట. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పుకున్నాను, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టినాను, కానీ ఇప్పటి వరకు చాలా డిలే అవుతా వచ్చింది అనమాట. దగ్గర దగ్గర 1 month అయిపోయింది. 1 month ఎందుకు అయింది అంటే సెల్లర్ సైడ్ నుంచి నాకు ఫిష్ అయితే ఇంకా పంపించలేదన్నమాట. ఇంకా దాంతోపాటు మెయిన్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోస్లో నేను అంటే ప్రమోట్ చేసింది అని నేను చెప్పను, ఎందుకంటే నేను ఎలాంటి అమౌంట్ కానీ వాళ్ళ దగ్గర ఏది నేను తీసుకోలేదు. నేను జస్ట్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసిన తర్వాత జస్ట్ మీకు కావాలి అంటే, ఎందుకంటే లాస్ట్ టైము నేను స్టార్టింగ్లో వీడియోస్ పెట్టేటప్పుడు చాలామంది నన్ను అడిగేవాళ్ళు అనమాట. బ్రో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఒకటే పెంచితే సరిపోతుందమ్మా, మేము కూడా కొనుక్కుంటాము అని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఆ ఒక్క రీజన్ కోసమే నేను ఎక్కడ పర్చేస్ చేశానో అది కూడా నాకు కరెక్ట్గా డెలివరీ అయితేనే మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇచ్చానమాట. మీరు వాళ్ళ దగ్గర నేను ఫిష్ ఫ్రీగా తీసుకోను, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను, అలాగైతే నేను ఏది మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. కరెక్ట్గా మీరు ఒకేసారి పెద్ద అమౌంట్లతో పెద్ద పెద్ద ఫిషెస్ కొనుక్కొని చాలామంది నాకు కంప్లైంట్ చేశారనమాట. ఒక 2 weeks నుంచి నాకు ఇట్లా కంప్లైంట్స్ ఒక దగ్గర దగ్గర ఒక 7-8 members నుంచి అయితే వచ్చింది. ఒక్కొక్కరు 12K 7K 6K దగ్గర అట్లా అమౌంట్ వేసిన తర్వాత కొంచెం ఏదో ప్రాబ్లం అయిందనేసి చెప్పారు. ఇప్పుడు నా వంతుగా నేను చెప్పేది ఏంట్రా అంటే, కొంచెం చూసి ఆర్డర్ చేసుకోండి. సెల్లర్తో మీరు కాంటాక్ట్లో ఉండి దాన్ని సేఫ్గా రిసీవ్ చేసుకునే మీ పని అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చెప్పాలనేసి చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ మూమెంట్ అయితే ఈరోజు వచ్చిందనమాట. ఈవెన్ నేను బుక్ చేసుకున్నా కూడా ఇప్పటికీ ఒక షిప్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదనమాట. ఒక ఫిష్ అయితే బుక్ చేశాను, అది ఇప్పటి వరకు రాలేదు. ఈ ఫిష్ బుక్ చేసిన 1 month తర్వాత వచ్చింది. చాలామంది నాతో కాంటాక్ట్ అయ్యి నన్ను కంప్లైంట్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంట్రా అంటే, 1 week అయింది, 7 days అయింది, 6 days అయింది, 5 days అయిపోయింది, ఇంకా నాకు చేతికి ఫిష్ రాలేదనేసి. దగ్గర దగ్గర నేను ఆర్డర్ పెట్టి 1 month 10 days పైన అవుతుంది. ఇప్పటికి నాకు షిప్మెంట్ అయితే వచ్చిందనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆర్డర్ చేసుకోవాలనేది అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. అది మీ ఇష్టము, ఆర్డర్ చేసుకోమని నేను ఎక్కడ చెప్పను. అది అలాగే మీకు కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడిగి తీసుకోండి. ప్రైజెస్ అంతా కూడా వాళ్ళు చెప్తారు. దాని నుంచి నాకు ఎలాంటి యూస్ కానీ ఎలాంటి అమౌంట్ కానీ ఏది కానీ నాకు రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ నా సైడ్ నుంచి జస్ట్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను మాత్రం మీకు చెప్తున్నాను అనమాట, అంతే. ఇప్పటికైతే మీరు ఒక చిన్న క్లారిటీ మీకు వచ్చేసి ఉంటుంది. మీకు ఏం చేసినా అది మీ ఓన్ రిస్క్ తో మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మన ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. మన ఫిష్ వచ్చేసింది. నెక్స్ట్ మనం వెళ్ళి మన ఫిష్ ని మనం కలెక్ట్ చేసుకునేదే ఒకటే బ్యాలెన్స్ అనమాట. ఇక వెళ్దాము. వెళ్ళి ఫిష్ ని తెచ్చి అన్బాక్స్ చేసి ఏం ఫిష్ వచ్చింది ఏమనేసి మీకు నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే రావడానికి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కాలేజ్, కొన్ని వర్క్స్, నా స్పోర్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. మీకు నేను రీజన్ ఇస్తే అది బాగుండదు, అందుకనేసి మీకు రీజన్ ఇవ్వకుండా నేను చేస్తున్నాను అనమాట. రీజన్ ఎందుకు ఇవ్వడం లేదంటే, చేయలేదు అనే దానికి రీజన్స్ చెప్తున్నారా అని అయిపోతుంది అనేసి మీకు నేను రీజన్స్ కూడా చెప్పడం లేదు. ఇంకా కొత్తగా అయితే ఫిష్ రూమ్ అంటే సపరేట్గా ఒక రూమ్ అయితే ఫిక్స్ చేద్దాం వేసుకుని నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. దాని గురించి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను. అది కూడా చాలా తొందరలో అయితే చేద్దాము. కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, ఎందుకంటే నాకున్న స్పేస్ చాలా తక్కువ. దాంట్లో నేను అన్ని వీడియోస్ కవర్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలంటే చాలా 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 కష్టంగా ఉంది నాకు. కాబట్టి మనకంటూ ఒక స్పేస్ ఉంటే మనం చేసుకోవడానికి, మన వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్, అన్బాక్సింగ్కి, అక్వేరియంస్ పెట్టుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేను కూడా ట్రై చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా ఇంకొక 1 monthలో అయితే ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ ట్యాంక్ అయితే ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాను. ఈ ట్యాంక్లో ఇంత వాటర్ పెట్టడానికి రీజన్ ఏంటనేసి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఈ ట్యాంక్లో ఈ మెష్ అనేది ఎందుకు పెట్టినానంటే, దీని తర్వాత ఆ ఫిష్ అనేది ఎక్కువగా జంప్ చేసి దూకేస్తుంది కాబట్టి దానికోసం అనేసి పెట్టినాను అనమాట. ఇటువంటి మంచి ఇంటిగా ఉన్నటువంటి వీటితో పెద్ద టైం పాస్ అనమాట. ఇప్పుడు ఈ ట్యాంక్లో అయితే చింటూ గడ్ బ్రదర్ అయితే రాబోతున్నాడు, అంటే చెన్నా గోల్డెన్ కోబ్రా అయితే రాబోతున్నాడు అనమాట. దాని ప్యాటర్న్స్ అన్నీ మీకు అన్నీ చూపిస్తాను. అది ఎంత బాగుంది,
దాన్ని ఎందుకు తెచ్చాము, దాన్ని ఎంత బాగా గ్రూమ్ చేస్తామనేసి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. దీంతో పాటు మన ట్యాంక్ సైజ్ వచ్చి మీకు ఆల్రెడీ తెలుసు 15 ఇంచెస్ క్యూబ్ అక్వేరియం అనమాట. ఇది మొత్తం 15 ఇంచెస్ క్యూబ్ అక్వేరియం. ఈ అక్వేరియంలోనే ఇప్పుడు మనం చెన్నా గోల్డెన్ కోబ్రా అని అయితే వేయబోతున్నాము. నేనేమనుకున్నానంటే ఫస్ట్ చెన్నా ఆండ్రోవా కొందాం అనుకున్నాను, కానీ అది 2 ఫీట్ ట్యాంక్లో ఒక బాండెడ్ పేర్ కొందాం అనుకున్నాను. దాని నుంచి మంచి వీడియోస్ చేద్దామనేసి, కానీ ఆ టైంకి అది సెట్ అవ్వలేదన్నమాట. నేనేమనుకున్నాను అంటే దాని తర్వాత చెన్నా గోల్డెన్ కోబ్రా తీసుకుందాము అనేసి అనుకునేసి 1 మంత్ బ్యాక్ నేను ఆర్డర్ పెడితే ఈ రోజు నా చేతికి వస్తుంది. 1 మంత్ 10 డేస్ 15 డేస్ పైన అయిపోయింది. ఇప్పుడైతే మన చేతికి అయితే మనం ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి మనం కలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మనమైతే దీన్ని సెట్ చేసి వాటర్ అక్లిమేషన్ చేసి ఫిష్ని అయితే దీంట్లోకి యాడ్ చేద్దాము. ఫిష్ ఎంత సైజ్ ఉంది ఏమనేసి మీకు అప్కమింగ్ వీడియోస్ చూపిస్తాను. ఇప్పుడు పదండి మన చెన్నా గోల్డెన్ కోబ్రా అయితే తేడానికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చెన్నా తేవానికి రీజన్ ఏంటంటే అంటే ఈ మధ్యలో వచ్చి చెన్నా స్పీషియస్ ఏదైనా కూడా చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకు. దానికోసం అనేసి చెన్నా అయితే బై చేస్తున్నాను. కానీ ఒక ఆండ్రోవా కొందాం అనుకున్నాను, కానీ అది ఇట్లా మరి చెన్నా గోల్డెన్ కోబ్రా అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము చెన్నా గోల్డెన్ కోబ్రా అయితే ఇప్పుడు తేడానికి వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ కొరియర్ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట. కొరియర్ ఆఫీస్ దగ్గర వచ్చి ఆల్రెడీ కొరియర్ తీసుకొని వెళ్ళిపోయినారంట. ఇదే అనమాట మనకు వచ్చిన కొరియర్. మొత్తానికి చూసుకున్నారంటే మన కొరియర్ అయితే వచ్చేసింది అనమాట. కొరియర్ ఇప్పుడే తెచ్చిస్తున్నాడు, మీరు కొరియర్ కావాలంటే చూసుకోవచ్చు. ఇదే అనమాట కొరియర్. బ్యాక్ సైడ్ వచ్చి డీటెయిల్స్ అన్ని ఉంది, అది ఇదే మన కొరియర్ అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇంటికి తీసుకెళ్ళేసి అన్బాక్స్ చేసి ఫిష్ ఎలా ఉంది, ఏమి దాని కండిషన్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించి దాని గురించి కూడా మాట్లాడదాము. మొత్తానికి మన కొరియర్ అయితే వచ్చేసింది అనమాట. మన చెన్నా గోల్డెన్ కోబ్రా అయితే మన చేతిలో అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని తర్వాత మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. నేను అసలు వెయిట్ చేయలేను అనమాట, మిమ్మల్ని కూడా వెయిట్ చేయించాలి అని అనిపించడం లేదు నాకు, కాబట్టి వెంటనే అన్బాక్స్ చేద్దాం. మొత్తం చాలా బాగుంది. లోపల మీరు చూసుకున్నారంటే మొత్తం అన్ని తాపస్ అనమాట. అంటే అసలు ఏం కదలకుండా ఉంటారా లోపల న్యూస్ పేపర్స్ ఏం లేదనమాట. ప్యాకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చేశారు. ఇదిగోండి మన చెన్నా గోల్డెన్ కోబ్రా, కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియడం లేదు. ఇదే మన చెన్నా గోల్డెన్ కోబ్రా. ఇంకా దీని తర్వాత మనం దీన్ని అయితే వెళ్ళి అన్బాక్స్ అయితే చేద్దాము. అన్బాక్సింగ్ అయిపోయింది సారీ. ఇప్పుడైతే దీన్ని తీసుకొని వెళ్ళి వాటర్లో అయితే యాడ్ చేద్దాం, మన ఫిష్ ట్యాంక్లో అయితే యాడ్ చేద్దాం. దీనికోసం అనేసి నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టినా కదా, ఆ వాటర్లో అయితే యాడ్ చేస్తాను. ఇది అన్నమాట మన చెన్నా గోల్డెన్ కోబ్రా. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు క్వాలిటీ తెలుస్తుందా లేదా, మీకు అక్వేరియంలో చూపిస్తే దాని క్వాలిటీ అనేది మీకు ప్రాపర్గా అనేది తెలుస్తుంది అనమాట. పదండి దీన్ని అయితే అక్వేరియంకి అయితే తీసుకెళ్ళిపోయేసి వాటర్ టెంపరేచర్ అక్టివేషన్ చేసి దీన్ని అయితే యాడ్ చేద్దాం. లెక్కకి మనం చూసుకుంటే మన చింటూ గాడికి తమ్ముడు లాగా అనమాట. చింటూ తమ్ముడిని అయితే చూపిద్దాము, ఎలా రియాక్ట్ అవుతారో మీరే చూడండి. వెతుకుతున్నాడు అనమాట, ఏదో మన ప్లేస్లోకి అయితే కొత్త చేప వచ్చేసింది అనేసి. అదే టెంపరేచర్కి అక్లిమేట్ చేసిన తర్వాత మన ఫిష్ని అయితే లోపల యాడ్ చేద్దాము. దాని ఫిష్ని అయితే ఒక 15 మినిట్స్ అలాగే వదిలేద్దాం, ఎందుకంటే అప్పుడే ఆ వాటర్లో టెంపరేచర్ అనేది సెట్ అవుతుంది కాబట్టి అది అలాగే వదిలేద్దాము కొంతసేపు. ఈ ఫిష్ ఫిషరీ చూసుకున్నట్టయితే ఇది వచ్చి ఒక 6 to 7 ఇంచెస్ ఉంటుంది అనమాట. 6 to 7 ఇంచెస్ ఉంటుంది. 6 to 7 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చి ఒక మేల్ ఫిష్ అనమాట. ఇంకోటి వచ్చి దీని ప్యాటర్న్ వచ్చి కొంచెం డిఫరెంట్ అనమాట. చెన్నా గోల్డెన్ కోబ్రాతో పోల్చుకుంటే దీని ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అదేలాగే ఫిన్స్ అనేది హై ఫిన్స్ అనమాట. హై ఫిన్స్ అంటే మీరు చూసుకోవచ్చు పొడవుగా ఉంటాయి, ఫిన్స్ అనేది పొడవుగా ఉంటాయి. బ్లాక్ కలర్ అనేది బాడీ పైన ఎక్కువ ఉంది, అందుకు కొంచెం దీన్ని చూస్ చేసి తీసుకున్నాను. ఇంకోటి మీరు చూసుకున్నారంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. మౌత్ పైన ఒక చిన్న దెబ్బలాగా ఉందనమాట. అదేం ప్రాబ్లం లేదు, వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది.
ఫిష్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక మొత్తానికి మన ఫిష్ని అయితే ఓపెన్ చేసి వేసే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇక దీని తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంట్రా అంటే ఫస్ట్ దీని అయితే క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఏ టైంలో అయినా జంప్ చేసి బయట దూకేదానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు అసలు చెన్నా వెరైటీస్ ఏది కొందాము అని ఫిక్స్ అయినా కూడా ఫస్ట్ దానికి ప్రొటెక్షన్ అనమాట. ఇది లేకుండా మీరు చెన్నాని కానీ దేన్ని కానీ వేసినారంటే ఖచ్చితంగా ఎగిరి దూకి చచ్చిపోతుంది. మీరు దానిపైన ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా అది అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం ఒక చిన్నది అనమాట ఇది కూడా రెడీ చేసుకొని దాని తర్వాత అయితే మీరు చిన్న ఫిష్ని అయితే కొని మీ ట్యాంక్లో అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఫిష్ ఒక క్వాలిటీ అనేది చూసుకోవచ్చు అనమాట. ఫిష్ క్వాలిటీ మీరే చూడొచ్చు. దాని ఫిన్స్ కానీ మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంది. కాకపోతే దాని మౌత్ కింద ఒక చిన్న ఇంజురీ లాగా అనేది ఉందన్నమాట. అది జస్ట్ ఇంకొక 2-3 డేస్లో అదే క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయిన తర్వాత మీకు వీడియో పెడతాను. అది ఎందుకు అట్లా షేక్ చేస్తాను, ఎందుకు ఫ్లేర్ చేస్తాను అంటే దాని పక్కన వచ్చి జ్యువెల్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. జ్యువెల్ ఫిషెస్ని చూసి అది ఫ్లేర్ చేస్తుంది కొంచెం సేపు. దీని తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాను కాబట్టి దాని తర్వాత అది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి 1 డే వరకు నేను దీనికైతే లైటింగ్ అయితే వేయడం లేదనమాట. లైటింగ్ అయితే వేయను 1 డే వరకు. ఎందుకంటే స్ట్రెస్ నుంచి కొంచెం క్లియర్ అయిందంటే అప్పుడు కొంచెం యాక్టివ్గా మంచిగా అయిపోతుంది. మన ఫిష్ అయితే మన ఫిష్ని మీరు చూసుకోవచ్చు, చాలా యాక్టివ్గా ఉందన్నమాట మన ఫిష్ అయితే. దాని కలర్స్ నుంచి మొత్తం మీరు అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇంకో కొంచెం స్ట్రెస్లో ఉందన్నమాట. ఇంకొక 1 డే 2 డేస్ పోయిందంటే దాని పైన బాడీ పైన ఉన్న పీకాక్ కలర్ అంతా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇక ఈ రోజుకైతే నేను దీనికి ఫీడ్ ఇవ్వడం లేదు. దీని తర్వాత నెక్స్ట్ డే అయితే నేను దీనికి ఫీడ్ ఇస్తాను. అది కూడా ఎగ్ వైట్ అనేది ఇస్తాను అనమాట. ఓన్లీ ఎగ్ వైట్. ఫిష్ అనేది చాలా క్వాలిటీగా ఉంది, చాలా క్వాలిటీ ఫిష్. నేను సెలెక్ట్ చేసేటప్పుడు అనుకున్నాను దీని తర్వాత అసలు ఎట్లుంటుందో ఏమో అనేసి. అంటే మిగతా ఫిషెస్ అన్నీ వేరేలాగా ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయంటే ఈ కింద ఉంది చూసినారా, ఈ కలర్ ప్యాటర్న్ అంతా వేరేలాగా ఉన్నాయన్నమాట. ఈ కలర్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఈ ఒక్క ఫిషే కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట. ఈ ఒక్క ఫిష్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండింది. అందుకోసం అనేసి దీన్ని నేనైతే సెలెక్ట్ చేసినాను. ఇంకోటి వచ్చి మీరు చూసుకోవచ్చు, దాని ఫిన్స్ అనేది చాలా పెద్దదిగా వైడర్గా ఉంటుందన్నమాట. దీన్నే మనం హై ఫిన్ అని కూడా అంటాం అనమాట. కాబట్టి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక ఈరోజు వీడియోకి అయితే ఇంతే అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి అప్డేట్స్, అదేలాగే ఇంకా జెల్ ఫిష్ గురించి అప్డేట్స్, దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి. దీంతో పాటు కొన్ని కొత్త ఫిషెస్ అయితే కొనున్నాను అనమాట. వాటిని ఇంకా చూపిస్తాను. కొంచెం టైం లేదనమాట. దాని తర్వాత నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన గోల్డెన్ కోబ్రా అయితే చూసుకోండి. ఇదే మన చిన్న గోల్డెన్ కోబ్రా. క్వాలిటీ అయితే చాలా 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 బాగుందన్నమాట. నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఈ ఫిష్ క్వాలిటీకి అయితే. ఫస్ట్ థింగ్ ఫిష్ క్వాలిటీకి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ దీనికి ట్యాంక్ సెటప్ అయితే నేను ఇప్పుడు ఏం చేయలేదన్నమాట. దీని తర్వాత కూడా ఫ్యూచర్లో చేసే ఐడియా కూడా ఏం లేదు. ఈ ట్యాంక్ అయితే
చాలా 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 ప్లెయిన్గా ఇదేలాగే ఉండబోతుంది. ఇంకా కొంచెం వాటర్ లెవెల్ అనేది కూడా తగ్గించేస్తాను అనమాట. మేబీ వాటర్ లెవెల్ అనేది ఇంత పెట్టచ్చు నేను నెక్స్ట్ టైంకి. కొంచెం వాటర్ కూడా తీసేస్తాను. దీంట్లో మోటార్స్ ఫిల్టర్స్ ఏదైనా పెడతానా అంటే ఫిల్టర్ మోటార్ అలాంటిది పెట్టే ఐడియా కూడా లేదు. అంటే కొన్ని రోజులకి అనమాట, ఒక 2 months 1.5 monthsకి కొంచెం దీంతో కొంచెం వర్క్ ఉంది. అది మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు దాని గురించి ఇంటిమేట్ చేస్తాను అనమాట. ఇంకా ఫీడింగ్ విషయానికి వచ్చినట్టయితే దీనికి రా ప్రాన్స్ కానీ డ్రై ప్రాన్స్ కానీ నెక్స్ట్ ఎగ్ వైట్ కలర్ ఉంటుంది కదా ఎగ్ చూద్దాము. దీని తర్వాత దీని గ్రూమింగ్ రిజల్ట్స్ అవన్నీ ఎలా ఉన్నాయని కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఫిష్ అనేది దీని క్వాలిటీ ఇంకా మీరు హాఫే చూసినారనమాట. ట్రావెల్లో ఉండడం వల్ల దీని ఎగ్జాక్ట్ కలర్స్ మీరు చూడలేదు. దీని తర్వాత ఇంకొక 1 weekలో మొత్తం సెటిల్ డౌన్ అయిన తర్వాత దీని క్వాలిటీ అనేది షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్టయితే ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.